తల్లిదండ్రులందరూ చూడాల్సిన వార్త ఇది. ముఖ్యంగా వర్కింగ్ పేరెంట్స్కి ఒక వార్నింగ్ ఇది. ఢిల్లీలోని బురార్లో జరిగిన షాకింగ్ ఘటన. రోజు మోమోస్ తిన్న ఒక 10 ఏళ్ల బాలిక తాన్యా ఐసీయూకి వెళ్ళింది. ఐసీయూలో అడ్మిట్ అయింది. ప్రాణాపాయం నుండి త్రుటిలో తప్పించుకుంది. ఇదంతా కేవలం ఫాస్ట్ ఫుడ్ తినడం వల్లే జరిగింది. తాన్యా పేరెంట్స్ పనికి వెళ్లేవారు. తాన్యా తాతయ్య దగ్గర డబ్బు తీసుకుని రోజు మోమోస్, చిప్స్ ఇవన్నీ తినేవి. మొదట చిన్నగా తనకి సిక్నెస్ స్టార్ట్ అయింది. ఆ సిక్నెస్ కాస్త తీవ్రంగా మారిపోయింది. మొదట జ్ఞాపక శక్తి తగ్గిపోయింది, చిన్న విషయాలు కూడా మర్చిపోయేది. ఆ తర్వాత విపరీతమైన నీరసం, అలసట అండ్ నడవలేని స్థితికి వచ్చింది. రోజు రోజుకు పరిస్థితి క్షీణించిపోయింది. డాక్టర్స్ దగ్గరికి తీసుకువెళితే షాకింగ్ న్యూస్ బయటపడింది. కాలేయం దెబ్బతింది, విష పదార్థాలు బాడీలో కూరుకుపోయాయంట, మెదడు వాచిపోయిందట. వెంటనే తాన్యాని ఐసీయూలో చేర్చారు. కారణం ఏంటో తెలుసా? రోజు తిన్న మోమోస్, అలాగే ఫాస్ట్ ఫుడ్ అని డాక్టర్స్ నిర్ధారించారు. తాన్యాకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. పిల్లలకు రోజు బయట ఫుడ్ వద్దు, జంక్ ఫుడ్ అసలే వద్దు. ఒక్కసారి వర్కింగ్ పేరెంట్స్ ఆలోచించండి. వాళ్ళ కోసమే మనం పనిచేస్తూ ఉంటాం. వాళ్ళని నెగ్లెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. తిండి విషయంలో జాగ్రత్త. ఇది అందరికీ షేర్ చేయండి.